పరిస్థితులు, శాంతి భద్రతలు, రకరకాల కారణాలతో భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు, కొన్ని చోట్ల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి కొన్ని కంప్లైంట్లు వెళ్ళినప్పటికీ కూడా కొంత కింద స్థాయిలో మార్పు రాకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత పోలింగ్ పైన ప్రభావం చూపిస్తారేమో అనేటువంటి ఒక ఆందోళన కూడా కొంతమందికి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఈ పర్సంటేజీలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా అంటే సహజంగా ఎలక్షన్స్ వచ్చినప్పటికీ ఓకే, చాలామంది ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటారంటే, సరే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది కాబట్టి మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేద్దామని ముందే డిసైడ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ప్రభుత్వం నుంచి వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు సరే ఆ ప్రభుత్వానికి వేద్దామని అనుకుంటారు. కొంతమంది అసలు ఎవరు వచ్చినా మనకేంటి, ఓటు ఎవరికి వేసినా మనకేంటి, మనకేమైనా లాభం ఉందా, మన జీవితాలు ఇంతే కదా అని అనుకుంటారు సహజంగా. కానీ ఈసారి చూస్తే గ్రౌండ్ లెవెల్లో చాలా చూసాం. పోలింగ్ రోజు నేను పర్సనల్గా చాలా చూశాను. అలా ఇప్పటి వరకు ఎవరైతే మనకేంటి, ఎవరు వచ్చినా మన జీవితాలు బాగుపడవని అనుకునేటటువంటి కొంతమంది సగటు సామాన్య ప్రజలు ఎవరైతే పేదలు కానీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా కసి అనే పదం కూడా సరిపోదేమో, అంటే ఒక దాడి చేశారు. నిజంగా చెప్పాలంటే ఓటు అనే ఆయుధంతో ఎట్లాగైనా సరే దాడి లాగానే కనిపిస్తుందో అని పాజిటివ్ సైడ్. ఎందుకంటే నేను విజయవాడ సెంట్రల్ ఉదాహరణ చెప్తున్నాను. మార్నింగ్ 6:45కి వెళ్ళాను. సర్ప్రైజింగ్లీ ఆ టైంకే అందరు సీనియర్ సిటిజన్స్ కూడా, అబోవ్ 70 years ఉన్న వాళ్ళు, 65 ఉన్న వాళ్ళు కూడా ఎన్నెన్ని గంటల్లో అసలు దాదాపుగా 60 to 70% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీల్ చైర్స్లలో వచ్చి ఉన్నారు. ఏంటమ్మా అని అడిగితే, కాదమ్మా ఈసారి మేము ఎప్పుడు తొందరగా బయటికి రాము, కానీ ఈసారి ఎలాగైనా రావాలి. ఎందుకనంటే మార్పు రావడమే కాదు, ఈ వచ్చే మార్పును చూసి ఇప్పుడు వరకు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ప్రజలని హింస పెట్టినటువంటి వాళ్ళు ఇంకొక నెక్స్ట్ టైము అసలు ఎలక్షన్స్కి కూడా పోటీ చేయాలంటేనే భయపడే విధంగా మార్పు రావాలని అనుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది వాస్తవం, ఇందులో ఎగ్జాజరేషన్ ఏమీ లేదు. రెండోది, మీరు అన్నట్టుగా ముందుగా శాంతి భద్రతల గురించి చాలా చోట్ల అంతెందుకు పోలింగ్కి ముందు రోజు మేమే డీజీపీ గారిని కలిసి ఆయనకి వినతి పత్రాన్ని అందించాము. ధర్మవరము, జమ్మలమడుగు, అలాగే రాయలసీమలో చాలా ప్రాంతాల్లో కూడా ఎక్స్ట్రా సెంట్రల్ ఫోర్సెస్ కావాలి అని చెప్పని కోర్టు ఇచ్చినటువంటి దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయమని చెప్పని అన్నాము. వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది, వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. ఇంకొక వైపు చూస్తే గనక అసలు ఎందుకు ఇంత కసి అని అనుకుంటే గనక, ఒకటి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో వెంటనే ఆయన దాదాపుగా 45 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టారు. ఆ బాధపడుతూ, ఆకలితో బాధపడుతూ తమ ఉపాధిని కోల్పోయిన వాళ్ళందరూ 45 లక్షల మంది మే 13 కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. రోడ్ల పైన ఆశా అంగన్వాడీ వర్కర్లను, మహిళలను కూడా చూడకుండా వారి పైన దౌర్జన్యం చేసినటువంటి ఈ ప్రభుత్వము, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వారి కోసము ఆ ఒక్కొక్క మహిళ అంటే తను ఇబ్బంది పడుతూ పగబట్టింది నిజంగానే. ఏది మే 13న నా ఓటుతో నేను బుద్ధి చెప్పాలి ఇలాంటి రాక్షసులకి, ఇటువంటి నియంతృత్వ పాలకులకి అని చెప్పని. అలాగే ఉపాధి లేకుండా పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోవాలని చెప్పని చూసిన వాళ్ళు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో, ఇంతకుముందు కొద్దిగా ఓటు వచ్చిన వాళ్ళు కానీ ఈ వచ్చే సంవత్సరం, ఆపై వచ్చే సంవత్సరంలో కాలేజ్ అయిపోయి బయటకు వచ్చే వాళ్ళందరూ డిసైడ్ అయ్యారు, ఈ 5 సంవత్సరాలు మేము చదువుకుంటున్నప్పుడే మా పరిస్థితి ఈ విధంగా ఉంది, రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది, మాకు మంచి భవిష్యత్తు ఉండాలనంటే మేము ఎవరు నిర్ణయించుకోవాలనేది అటువంటి ఆ వర్గం కూడా ఫుల్గా డిసైడ్ అయ్యింది. ఇట్లా ఒక్కొక్క రంగాన్ని మీరు చూడండి, ఏ రంగంలో తీసుకున్నా ఏ వర్గం అంటే పేదవాడిని చూడండి, నిజంగా పేదల రక్తం పీల్చాడు, సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్తూనే వారికి మంచి ఉపాధి లేకుండా పెంచినటువంటి ఛార్జీలతోటి, వేస్తున్నటువంటి పన్నులతోటి పేదవాడే అలాగే సగటు మధ్య తరగతి వారిని పీల్చుకు తిన్నారు. నిజం చెప్పాలంటే 5 సంవత్సరాల్లో మనసు ఇంకా ఎందుకురా భగవంతుడా, ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఈ ప్రభుత్వం పోతుందా అని ఒక ఎదురు చూపుతో ఉన్నటువంటి వారందరికీ మొన్న మే 13 వారికి ఒక ఆశలాగా అనిపించింది. అంటే ఖచ్చితంగా ఇది ఈ రోజున నేను ఉపయోగించుకోవాలనేది. గ్రామాల్లో ఇప్పుడు వైసీపీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ కి వాళ్ళు పెట్టింది పేరు కాబట్టి మ్యానిపులేషన్. అదేమంటే గ్రామాల్లో మాకున్నారు, ఇంత పెద్ద టర్న్ అవుట్ వచ్చింది, వీళ్ళంతా అని
మళ్ళీ మ్యానిపులేట్ చేస్తున్నారు. అది మళ్ళీ మ్యానిపులేట్ చేసి ఓడిపోతున్నామని చెప్పిన ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పటికీ డాంబికలు మేకపోతూ డాంబికలు పోవడము, పైన ఏంటంటే ముసుగున్నాం అనమాట. అదంతా లోపల లోపల బాధ తెలిసిపోయింది. కానీ పైకి ఒక మాయ అంటే మోసపు నవ్వు నవ్వుతూ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల్ని ఇంకా వారి మాటలతోటి ఏదో మభ్య పెట్టాలని చూస్తే ఎవరికి లాభం? అసలు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి తీర్పు మే 13ని ఇచ్చేశారు. ఒక్కొక్కరిని చూడండి, గ్రామాల్లో కూడా చూస్తే ఎంతమంది అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఒక విమర్శ చేయడం వేరు, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తారు. కాసేపు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలను పక్కన పెడితే సామాన్యుడికి ఏం పగ ఉంటుందండి? అది కూడా బెనిఫిట్ పొందుతూ లబ్ధి పొందుతున్నటువంటి సామాన్యుడికి అసలు ప్రభుత్వం పైన ఎందుకు పగ ఉండాలి? అంటే కోపం ఎందుకు ఉండాలి? ద్వేషం ఎందుకు ఉండాలంటే వీళ్ళు చేసినటువంటి చాలా విధ్వంసకరమైనటువంటి గ్రామాల్లో కూడా అంటే ఒక రకమైన అహంకారపు 5 సంవత్సరాల పాలన చేశారు. ఇటువంటి అహంకారపు పాలన మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే వారు ఖచ్చితంగా మొన్నటి వరకు భయపడ్డారు. నిజం చెప్పాలంటే గ్రామాల్లో ప్రజలు అసలు ఓపెన్ అవ్వలేదు. మాకు అదే అనుకున్నాం, అర్బన్ ఓపెన్ అయిపోతున్నారు, ఖచ్చితంగా డెవలప్మెంట్ అని అంటున్నారు. మరి రూరల్లో ఎలా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు భయపడ్డారు. ఎందుకు అక్కడ లోకల్గా వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతాయి, అక్రమంగా కేసులు పెడతారు. వీళ్ళకి అలవాటే కదా, సోషల్ మీడియా మాట్లాడినా వేల మంది పైన కేసులు పెట్టారు, వారిపైన అక్రమంగా కేసులు పెట్టారు. కాబట్టి గ్రామాల్లో భయపడ్డారు. కానీ పోలింగ్ రోజున చూడండి, ఎవరిని సామాన్యుడిని కదిలిచ్చినదే, మాకు వద్దే వద్దు, మాకు కావాల్సింది ఈ రోజున మా లాభం కోసం. ఈ మాట కూడా వచ్చిందండి నిజం జనాల్లో. ఈ రోజు ఈ పథకాల వల్ల మళ్ళీ తను వస్తే కనుక మాకు టెంపరీగా గెయిన్ జరుగుతుందేమో, అంటే లబ్ధి జరుగుతుంది, కానీ ఇది కాదు, దానివల్ల నిజంగానే శాశ్వతంగా నష్టపోతున్నాము అనేసి. కాబట్టి ఇటువంటి ప్యాటర్న్స్ అన్ని చూసిన తర్వాత ఇంకోటి నరేంద్ర మోదీ గారు అంటే మనం ఒక 10 రోజులు పోలింగ్ కి ముందు చూసుకుంటే కనుక అప్పటి వరకు సరే డెవలప్మెంట్ కావాలని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే అమిత్ షా గారు నరేంద్ర మోదీ గారు పర్యటనలకి రావడము ప్రజలకి ఒక భరోసాని ఇవ్వగలిగారు. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ 400+ వస్తోంది, సుస్థిరమైనటువంటి పాలన కావాలి అని అంటే, ఆంధ్రప్రదేశ్ నిజంగానే వికసిత భారత్ వికసిత ఆంధ్ర కావాలి అని అంటే మీ సహకారం మాకు కావాలని 3 నాయకులు, అటు మోదీ గారైనా ఇటు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారి పట్టుదల ఇంకా చెప్పాలంటే. సో వీరందరి ఈ 3 నాయకులు బలంగా నిలబడి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మీ సపోర్ట్ కావాల్సిందని అడగడంతో ఆ ప్రజలకి కూడా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా చెంపపెట్టు లాంటి రిజల్ట్ రాబోతోంది. వీళ్ళందరూ తర్వాత ఎక్కడ పారిపోతారు అసలు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నారో కూడా తెలియట్లేదు. శివశంకర్ గారు నమస్కారం. ఇంకొకటి శ్రీహరి గారు ఇంకొకటి చెప్పాలండి, ఎంత మహిళల గురించి చెప్పాలంటే కేవలం దాడులే కాకుండా లైంగిక వేధింపులు అండి. నిన్న చూస్తే సోషల్ మీడియాలో ఒకటి అయిందంటే వీళ్ళ ప్రవర్తన వల్ల సామాన్య మహిళలు కూడా ఎంత ఇబ్బంది పడ్డారనడానికి ఎమ్మెల్యేలు అంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిలాగా ఉండి మహిళల పైన అసభ్యకరంగా, ఇంతకుముందు కొంతమంది ఎంపీలను చూసాము, ఎమ్మెల్యేలను చూసాము. నిన్న కోడుమూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంత దారుణంగా ఒక అమ్మాయిని అసభ్యకరంగా ఇబ్బంది పెట్టాలని చెప్పని చూశాడండి. ఇవన్నీ 5 సంవత్సరాల నుంచి ఇటువంటివన్నీ చూసే కదా ఏ విధంగా మహిళల పైన కూడా ట్రోలింగ్లు జరుగుతున్నాయి, అరాచకంగా బూతులతో ఏ విధంగా అసలు సగటు మహిళ యొక్క వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు అని చెప్పని అలా అనుకుని కూడా మహిళా వ్యతిరేకులు వీళ్ళంతా, మహిళా వ్యతిరేక అనే పదం కూడా వాడకూడదేమో అసలు. మహిళలంటే ఏ మాత్రము రెస్పెక్ట్ లేకుండా చాలా మీరు అన్నట్లు మేడం చాలా కారణాలు మనకు ప్రజాస్వామ్యం గతంలో మనం చూసాం. మన రాష్ట్రంలోనే చాలా నిరసనలు, పెద్ద పెద్ద నిరసనలు చూసాము, చాలా ఆందోళనలు జరిగాయి. వాటిలో